నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్ సత్తెనపల్లి టూర్లో ఇద్దరిని బలి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎవరైతే వృద్ధుడు చనిపోయినటువంటి ఒక స్థితిలో ఉన్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఆ రోజు చేసినటువంటి తప్పు అయితే దాని తర్వాత చాలా రకాల పరిణామాలు అయితే జరిగాయి. కానీ ఈరోజు చాలా క్లారిటీగా బయటపడ్డ నిజాలు ఏంటి అంటే వైఎస్ జగన్ స్వయంగా తాను ఉన్నటువంటి కారు ఏదైతే ఉందో అది తొక్కుకుంటా వెళ్ళడంతోనే ఆ వృద్ధుడు చనిపోయాడని చెప్పి పక్కా ఆధారాలతో వచ్చాయి. అయితే ఒకసారి ఆ వీడియో మీకు ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. అయితే చూశారుగా వీడియో. ఈ వీడియోకి సంబంధించి ఒక వృద్ధుడు స్వయంగా జగన్ ప్రయాణిస్తున్నటువంటి ఒక కార్ కింద పడిపోయి మెడ మీదికి ఏదైతే ఆ ఒక వాహనం ఎక్కాలనుకున్నా సరే కొంత బరువు వలనేమో తెలియదు, కానీ కొంత దూరం ఈడ్చుకెళ్ళినటువంటి ఒక సంగతి చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ వృద్ధుడు కింద పడిపోయిన తర్వాత ఈ యొక్క వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చి వైరల్ అయిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా లేదు ఇది డీప్ ఏఐ టెక్నాలజీతో ఈ యొక్క వీడియో చేశారని చెప్పి మాట్లాడారు. కానీ స్వయంగా కంప్లీట్గా చిన్న పిల్లవాడిని అడిగినా సరే అది ఏఐయా లేదంటే ఒరిజినల్ వీడియో అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే రమణ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో అతను ఏఆర్ కానిస్టేబుల్ అట. ఎప్పటి నుంచో 11 ఏళ్ళుగా జగన్తోనే తను డ్రైవర్ కింద చేస్తున్నాడని చెప్పి కొంత వార్తలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే జగన్ స్వయంగా ప్రయాణం చేస్తూ ఎవరైతే కార్యకర్తలకి అభివాదం చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడికి జనాలు రావడం, ఆ జనాల్ని కనీసం పట్టించుకోకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. గతంలో మనం చూసాం, ఏది పొదిలి పర్యటనలో కూడా ఎవడు ఎదురొచ్చినా సరే తొక్కి పడేస్తామని. అంటే మీ కార్యకర్తల్ని మీరే తొక్కి పడేసుకుంటే ఎలా జగన్ అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఒక భారీ కుట్ర కూడా ఇప్పుడు బయటపడింది. ఏంటి అంటే ఏదైతే వైఎస్ జగన్ ప్రయాణిస్తున్నటువంటి ఒక కార్ కింద పడిపోయి వృద్ధుడు చనిపోయిన తర్వాత కూడా దీన్ని డీప్ ఏఐ టెక్నాలజీతో తీశారని చెప్పి వీడియో, తర్వాత లేదు అది డీప్ ఏఐ టెక్నాలజీ కాకుండా ఇక్కడ అసలుకి ఆ వృద్ధుడు ఎవరైతే చనిపోయినటువంటి వృద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వెహికల్ తగిలి అంత దూరంలో పడ్డారని చెప్పి మీరే అంటున్నారు కదా. అంటే యాక్చువల్గా పోలీసులకు సంబంధించి ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి ఒక ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు చెప్పారు ఇట్లా సంగతి, ఒక వెహికల్ తగిలింది, అది ఆ కాన్వాయ్కి సంబంధించిన వెహికల్లో భాగం కాదు అని చెప్పి. ఇప్పుడు నెపమంతా కూడా పోలీసుల పైకి నెడుతున్నారు వైసీపీ నేతలు. కాకపోతే పోలీసులు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే ఇక్కడ కూడా ఒక పెద్ద కుట్ర ఉంది. అదేంటి అంటే ఎవరైతే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించినటువంటి కారు. అయితే ఆ రోజు ఏం జరిగింది, ఈ కారుకి సంబంధించి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వాళ్ళ డ్రైవర్ అయినటువంటి రమణారెడ్డికి తెలుసు, ఆ కారులో కూర్చున్నటువంటి ఒక విడుదల రజని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలుసు. అందుకే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో మీరు చూసుకుంటే ఎఫ్ఐఆర్ కాపీలో రమణారెడ్డి A1, అదేవిధంగా చూసుకుంటే A2గా జగన్మోహన్ రెడ్డి, మిగతా విడుదల రజని కావచ్చు, పేర్ని నాయది కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే కారులో ఉన్నారు. వాళ్ళ కారులో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ రోజు వృద్ధుడు వాళ్ళ కారు కిందే పడి చనిపోయాడన్న సంగతి. అయితే ఇప్పుడు తప్పించుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నాల్లో అప్పటికప్పుడు ఒక ప్లాన్ వేశారు. ఏంటి అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం, ఎవరో విలన్ ఒక వ్యక్తిని కారుతో ఢీ కొట్టంగానే ఎవరో వ్యక్తి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయి నేనే గుద్దాను, నేనే ఆ డ్రైవర్ని, ఇదే ఆ కారు అని చెప్పేసి. అదేవిధంగా ఆ కారు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఆ కారు సరెండర్ చేయకూడదు కాబట్టి ఈ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కార్ని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఇలా అనుకోకుండా ఏదైతే పూలు జల్లుతున్నాడు అతను వృద్ధుడు అనుకోకుండా కింద పడ్డాడు, పడిన తర్వాత కారు వచ్చి ఢీకొనింది అని చెప్పేసి మాట్లాడాడు. సో మనం చూసుకుంటే అయితే గతంలో కూడా ఈ వ్యక్తి ఎంత సన్నిహితంగా జగన్ గారితో ఉన్నారనే సంగతి మనం చాలా క్లారిటీగా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క చనువుతోనే
అప్పటికప్పుడు తన కారు తీసుకెళ్ళిపోయి ఈ కారుతోనే ఆ వృద్ధుడు చనిపోయాడని చెప్పేసి పోలీసుల్ని పూర్తిగా ఏదైతే దారి మళ్లించడానికి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తానికి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో తను వెళ్ళి తన కారుతోనే ఇది జరిగిందని చెప్పేసి చెప్పుకోవడం మనం చూసాం. దీని గురించే పోలీసులు తప్పుదో పట్టించినటువంటి ఒక కారణంగా ఆ రోజు ఉన్న ఎస్పీ గారు ఏం చెప్పారంటే ప్రాథమికంగా మాకు ఈ విషయాలు తేలాయని చెప్పారు, కానీ ఇదే ఫైనల్, తను అరెస్ట్ చేసేసాం, తను తీసుకెళ్ళిపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పాల. మాకు వచ్చిన ఆధారాలు బట్టి ఈ వ్యక్తి ఈ కార్తో తగిలిందట మాకు తెలిసింది. ఏదైతే వెళ్ళినటువంటి వ్యక్తి కాన్వాయ్, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్తో సంబంధం లేనటువంటి కారు ఢీకొనిందని చెప్పేసి వెళ్ళి చెప్పడంతో అది ప్రాథమికంగా ఇది తేలిందని చెప్పేసి అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత సన్నిహితంగా ఇతను ఉంటున్నాడు అనేది మనకు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరిని అంటే సొంత బాబాయ్ చనిపోతే సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రతి 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళేటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 మార్చి 15వ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారన్న సంగతి ఉదయాన్నే 4:30 ఆ ప్రాంతంలో తెలిసిన అజయ్ కల్లం గారితో తను వచ్చేసి బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పేసి అన్న తర్వాత ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించినట్టు పనిలో ఉన్న తర్వాత అవి అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా దాదాపు 3:30-4 ఆ టైంలో ఏదైతే చనిపోయారన్న సంగతి అని తెలుస్తుందని చెప్పేసి అన్నారు. కానీ అక్కడి నుంచి సుదీర్ఘంగా రోడ్డు ప్రయాణం చేసుకుంటూ సాయంత్రంకి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి పొద్దున గుండెపోటు అని చెప్పి సేమ్ సాక్షిలో వేసుకొని తర్వాత అది గొడ్డలిపోటు అని, దాని తర్వాత మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అలా సెంటిమెంట్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక ఇతను తన కారు తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఈ కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి సంబంధం లేదు, ఆ కాన్వాయ్తో సంబంధం లేదంటే ఇంత చనువుగా ఎందుకుంటారండి? అదిగాక ఆ రోజు కాన్వాయ్కి సంబంధించి కాన్వాయ్ మధ్యలో వేరే ఇతర వెహికల్స్ రానిచ్చారా? ఆ రోజు జరిగినటువంటి ఒక బీభత్సవం ఎవరికి తెలీదా? ఆ విధంగా చూసుకుంటూ వెళ్తూ అక్కడ జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తిగా అంటే తన మీద కేసు పడుతుంది. అదిగాక ఆ వెహికల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా వీఐపీలే. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, చాలామంది వీఐపీలు దాంట్లో ఉన్నారు. అయితే ఉన్నటువంటి ఒక వీఐపీలకి ఇబ్బంది కలగకుండా ఇలా తన అభిమాని ఒక ప్రయత్నం అయితే చేశాడు. కానీ పోలీసులు తప్పుదో పట్టించారు. తర్వాత పూర్తిగా ఇందాక నేను చూపించినటువంటి వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా తన యొక్క మెడ మేంచి తీసుకొని వెళుతూ అంటే తను పూర్తిగా తొక్కేస్తూ వెళ్తున్నటువంటి ఒక కార్ విజువల్ చూసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కేసు A1 రమణారెడ్డి, అదేవిధంగా A2 జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత ఆ కారులోనే కూర్చున్నటువంటి ఒక విడుదల రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరిపైన అయితే కేసు నమోదైతే జరిగింది. అయితే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కొన్ని కుట్రలు అయితే పన్నుతూ ఉంటాడు. సో క్విడ్ ప్రోకోలో మనం చూసాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి షెల్ కంపెనీస్ ఎట్లా వెళ్తున్నాయి, 10 రూపాయలు ఉన్నటువంటి ఒక షేర్ వాల్యూ కూడా ఏదైతే 1000 రూపాయలు 1400 అలాగే ఏదైతే ఉందో, అదేవిధంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్లో కూడా ఏపీలో జరుగుతున్నటువంటి ఒక లిక్కర్ నుంచి వచ్చినటువంటి మద్యం అమౌంట్ని తీసుకెళ్ళిపోయి టాంజానియాలో సంబంధించినటువంటి ఒక కర్మాగారాలు కావచ్చు, ఇలా ఎన్నెన్నో బంగారపు సంబంధించి బంగారం షాపుల నుంచి తీసుకున్నటువంటి ఒక డబ్బులు కావచ్చు, ముడుపులు కావచ్చు, రిసీట్లు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కేసును కూడా పూర్తిగా నీరు గాల్చారని చెప్పి చూస్తున్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అదే కారులో కూర్చున్నటువంటి కొంతమంది వీఐపీలు. సో ఇవన్నీ చూశారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని డీప్ టెక్నాలజీతో తీసినటువంటి ఏ వీడియోలాగా మీకు అనిపిస్తుందా? లేదు ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇది టీడీపీకి సంబంధించి ఇందాక మనం చూసాం కదా, మూకలు ఎవరైతే వచ్చారో అక్కడంతా కూడా వైసీపీకి సంబంధించి రెచ్చగొట్టి చేస్తున్నటువంటి ఒక ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అది కూడా వైసీపీ నేతలు ఏమంటున్నారు, టీడీపీకి సంబంధించినట్టు కార్యకర్తల వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఎగబడిపోయారు, పోలీసులు దాన్ని కట్టడి చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ తనకున్నటువంటి ఒక 11 ఏదైతే కాన్వాయ్ వెహికల్స్ కాకుండా 3 అంటే దాదాపు 14 వెహికల్స్ తీసుకురమ్మంటే మీరు ఎన్ని వెహికల్స్ తీసుకెళ్లారండి? బ్యారికేడ్లు అడ్డం పెడితే అంబటి రాంబాబు గారు బ్యారికేడ్లు విధులిచ్చేసుకొని పోలేదండి? బ్యారికేడ్లు ఎందుకు పెడతారండి? దాదాపు 35 చెక్ పోస్టులు పెట్టారు, జన సంద్రోహం చూడలేకని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని చెప్పేసే ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని చెక్ పోస్టులు పెడితే అవి ఎత్తివేసి ఒక వృద్ధుని చంపేసుకుంటూ వెళ్ళి
అది కాక ఇంకొక యువకుడు 32 ఏళ్ల యువకుడు అతను కూడా చనిపోయి, సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కొంత ఆంక్షలు విధిస్తే అటు పొదల్లోనూ పట్టించుకోలేదు, అటు తెనాలిలో గంజాయి ముఠా దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదు, ఇక్కడ సత్తెనపల్లిలో ఒక బెట్టింగ్ సంబంధించినటువంటి ఒక యువకుడు ఎవరైతే ఉన్నారో నాగమల్లేశ్వరరావు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా చెప్పినా సరే పట్టించుకోకుండా ఇలాంటివి జరిగాయి. సో ఖచ్చితంగా A1 రమణారెడ్డి అయితే A2గా జగన్ దీంట్లో పేరైతే వచ్చేసింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.